అందరికీ నమస్కారం. ఈరోజు మనం సమస్త లోకాలను పాలించే ఆదిపరాశక్తి ఆమె 9 రూపాలైన నవదుర్గల గురించి తెలుసుకుందాం. ప్రతి సంవత్సరం వచ్చే నవరాత్రులు కేవలం పండుగ మాత్రమే కాదు, అది శక్తి ఆరాధనకు, ఆధ్యాత్మిక వికాసానికి ప్రతీక. ఈ 9 రోజుల పాటు దుర్గాదేవి 9 రూపాలలో మనకు దర్శనమిస్తూ ఆశీర్వాదాలను ప్రసాదిస్తుంది. ప్రతి రూపం వెనుక ఉన్న కథలు, వాటి ప్రాముఖ్యత అద్భుతమైనవి. ఈ వీడియోను చివరి వరకు చూడండి. నవరాత్రుల మొదటి రోజున మనం శైలపుత్రీ దేవిని పూజిస్తాం. శైలంటే పర్వతం, పుత్రి అంటే కుమార్తె. ఆమె పర్వతరాజు హిమవంతుని కుమార్తె. పూర్వజన్మలో సతీదేవిగా దక్ష ప్రజాపతి కుమార్తెగా జన్మించి శివుడిని వివాహం చేసుకుంది. అయితే దక్షుడు శివుడిని అవమానించినప్పుడు సతీదేవి యజ్ఞగుండలో తన దేహాన్ని త్యజించింది. ఆ తర్వాత ఆమె హిమవంతుని పుత్రికగా పార్వతిగా జన్మించింది. శైలపుత్రీదేవి వృషభంపై ఆసీనురాలై కుడి చేతిలో త్రిశూలం, ఎడమ చేతిలో కమలంతో దర్శనమిస్తుంది. ఆమె ప్రశాంతతకు, ధైర్యానికి ప్రతీక. నూతన ఆరంభాలకు, ప్రకృతి శక్తికి ఆమె ఆదిదేవత. మన జీవితంలో సంకల్పశుద్ధిని, స్థిరత్వాన్ని కోరుకునేవారు శైలపుత్రిని పూజిస్తారు. రెండవ రోజున బ్రహ్మచారిణి దేవిని ఆరాధిస్తాం. బ్రహ్మచారిణి అంటే బ్రహ్మచర్యమును ఆచరించేది లేదా తపస్సులో నిమగ్నమైనది అని అర్థం. శైలపుత్రిగా జన్మించిన పార్వతీదేవి శివుడిని తన భర్తగా పొందాలని కఠోర తపస్సు చేసింది. నారదుని ఉపదేశం మేరకు ఆమె 1000 సంవత్సరాలు తపస్సు చేసింది. కొన్ని 1000 సంవత్సరాలు కేవలం పండలతో, ఆకులతో జీవించింది. మరికొన్ని 1000 సంవత్సరాలు గాలిని మాత్రమే పీల్చి తపస్సు చేసింది. ఈ కఠోర తపస్సు కారణంగా ఆమె శరీరం సన్నబడి ఎముకల గూడులా మారింది. దేవతలు కూడా ఆమె సహనానికి ఆశ్చర్యపోయారు. ఆమె తెల్లని వస్త్రాలు ధరించి కుడి చేతిలో రుద్రాక్ష జపమాల, ఎడమ చేతిలో కమండలంతో దర్శనమిస్తుంది. ఆమె ధైర్యం, సంకల్పం, క్రమశిక్షణకు ప్రతీక. మన జీవితంలో ఏ లక్ష్యాన్ని సాధించడానికైనా దృఢ సంకల్పం, నిరంతర ప్రయత్నం అవసరమని బ్రహ్మచారిణి దేవి గుర్తుచేస్తుంది. ఆమె పూజతో జీవితంలో స్థిరత్వం, విజయం లభిస్తాయి. మూడవ రోజున మనం చంద్రగంట దేవిని పూజిస్తాం. చంద్రగంట అంటే తన నుదుటిపై అర్ధచంద్రాకారం, గంట ఆకారంలో ధరించిన దేవతని అర్థం. శివుడిని వివాహం చేసుకున్న తర్వాత పార్వతీదేవి తన నుదుటిపై ఈ చంద్రుడిని ధరించింది. ఈ గంట నుంచి వెలువడే ధ్వని దుష్టశక్తులను భయపెట్టి భక్తులకు రక్షణ కల్పిస్తుంది. చంద్రగంట దేవి 10 చేతులతో సింహవాహనంపై కొలువై ఉంటుంది. ఆమె చేతులలో శంఖం, బాణం, ధనుస్సు, గద, త్రిశూలం, ఖడ్గం వంటి ఆయుధాలు ఉంటాయి. ఆమె రూపం బంగారు వర్ణంలో మెరుస్తూ పరాక్రమాన్ని, శాంతిని తెలియజేస్తుంది. మహిషాసురుడితో యుద్ధంలో ఆమె చూపిన శౌర్యం అద్భుతమైనది. ఆమె భయాన్ని తొలగించి ఆత్మవిశ్వాసాన్ని, ధైర్యాన్ని ప్రసాదిస్తుంది. అంతర్గత చెరును జయించి శాంతిని కోరుకునేవారు చంద్రగంటను పూజిస్తారు. నవరాత్రుల 4వ రోజున కూష్మాండ దేవిని ఆరాధిస్తాం. కూష్మాండ అంటే తన మందహాసం ద్వారా విశ్వాన్ని సృష్టించిన దేవత అని అర్థం. సృష్టికి ముందు చీకటి, శూన్యం అలుముకున్నప్పుడు కూష్మాండదేవి తన దివ్యమైన చిరునవ్వుతో ఈ సమస్త బ్రహ్మాండాన్ని సృష్టించింది. ఆమె తేజస్సు నుంచే సూర్యుడికి వెలుగు వచ్చిందని నమ్ముతారు. అందుకే ఆమె సమస్త తేజస్సులకు మూలం. కూష్మాండదేవి 8 చేతులతో సింహవాహనంపై ఉంటుంది. ఆమె చేతులలో కమండలం, ధనుస్సు, బాణం, కమలం, అమృత కలశం, చక్రం, గద, జపమాల వంటివి ఉంటాయి. ఆమె రూపం సూర్యుడిలా ప్రకాశవంతంగా ఉంటుంది. ఆమె ఆరోగ్యం, సంపద, శక్తిని ప్రసాదిస్తుంది. సృష్టికి, నూతన ఆవిష్కరణలకు, అంతర్గత శక్తికి అధిదేవత. ఆమెను పూజించడం ద్వారా శారీరక, మానసిక రోగాలు నయమవుతాయి. నవరాత్రుల 5వ రోజున మనం స్కందమాత దేవిని పూజిస్తాం. స్కందమాత అంటే స్కందుడి తల్లి అని అర్థం. ఆమె తన కుమారుడైన బాలకార్తికేయుడిని ఒడిలో కూర్చోబెట్టుకుని దర్శనమిస్తుంది. స్కందుడు తారకాసురుడిని సంహరించిన వీరుడు. స్కందమాత మాతృత్వానికి, ప్రేమకు, శౌర్యానికి ప్రతీక. ఆమె చతుర్భుజి రూపంలో సింహవాహనంపై ఉంటుంది. ఆమె 2 చేతులలో కమలం పువ్వులను ధరించి, ఒక చేతితో స్కందుడిని పట్టుకొని మరొక చేయి అభయముద్రలో ఉంటుంది. ఆమె తేజస్సు సూర్యుడిలా ప్రకాశవంతంగా ఉంటుంది. ఆమెను పూజించడం ద్వారా సంతాన ప్రాప్తి కలుగుతుందని, పిల్లలు ఆరోగ్యంగా, తెలివైనవారిగా ఎదుగుతారని నమ్ముతారు. స్కందమాత ప్రేమకు, రక్షణకు, ఉన్నత విజ్ఞానానికి అధిదేవత. ఆమె ఆశీస్సులతో జ్ఞానం, మోక్షం లభిస్తాయి. నవరాత్రుల 6వ రోజున మనం కాత్యాయని దేవిని ఆరాధిస్తాం. ఈ దేవి శక్తికి, శౌర్యానికి, ధైర్యానికి ప్రతీక. పూర్వం కాత్యాయన మహర్షి అనే గొప్ప తపస్వి దుర్గాదేవిని తన కుమార్తెగా పొందాలని తపస్సు చేశాడు. ఆయన తపస్సుకు మెచ్చి దేవి ఆయన కుమార్తెగా జన్మించింది. అందుకే ఆమె కాత్యాయని అని పిలువబడింది. మహిషాసురుడిని సంహరించడానికి దేవతలు తమ తేజస్సుని ఇచ్చినప్పుడు దేవి కాత్యాయని రూపంలో ప్రత్యక్షమైంది. ఆమె సింహవాహనంపై కొలువై 4 చేతులలో అభయముద్ర, వరదముద్ర, ఖడ్గం, పద్మాలను ధరించి ఉంటుంది. ఆమె రూపం బంగారు వర్ణంలో మెరుస్తూ ఉంటుంది. కాత్యాయని దేవిని పూజించడం ద్వారా భయాన్ని తొలగించుకొని శత్రువులపై విజయం సాధిస్తామని నమ్ముతారు. వివాహంలో వచ్చే అడ్డంకులు తొలగించుకోవడానికి, మంచి జీవిత భాగస్వామిని పొందడానికి ఈ దేవిని పూజిస్తారు. నవరాత్రుల 7వ రోజున మనం కాలరాత్రి దేవిని పూజిస్తాం. ఈ దేవి దుర్గాదేవి యొక్క అత్యంత భయంకరమైన రూపం, కాని అత్యంత శుభకరమైనది. కాలరాత్రి అంటే కాలానికి రాత్రి లేదా చీకటిని నాశనం చేసేవి అని అర్థం.
ఆమె తన భయంకరమైన రూపంతో దుష్టశక్తులను సంహరించి భక్తులకు శుభలను ప్రసాదిస్తుంది కాబట్టి ఆమెను శుభంకరి అని కూడా పిలుస్తారు. కాలరాత్రిదేవి నల్లటి వర్ణంలో విరబోసిన జుట్టు, మెరుపుల హారం, 3 కళ్ళు, భయంకరమైన నాలుకతో దర్శనమిస్తుంది. ఆమె గాడిద వాహనంపై కొలువై చేతులలో ఇనుప ముళ్ళు, కత్తిని ధరించి ఉంటుంది. రక్తబీజుడు అనే రాక్షసుడిని సంహరించడానికి ఆమె ఈ రూపాన్ని ధరించింది. ఆమె భయాన్ని, అజ్ఞానాన్ని, దుష్టశక్తులను తొలగించిస్తుంది. జీవితంలో వచ్చే అడ్డంకులను అధిగమించడానికి, సానుకూల శక్తిని పొందడానికి కాలరాత్రిని పూజిస్తారు. నవరాత్రుల 8వ రోజున మనం మహాగౌరీదేవిని ఆరాధిస్తాం. మహాగౌరి అంటే అత్యంత తెల్లనిది, అత్యంత ప్రకాశవంతమైనది అని అర్థం. పార్వతీదేవి శివుడిని తన భర్తగా పొందాలని కఠోర తపస్సు చేసినప్పుడు ఆమె శరీరం ధూళి మట్టితో కప్పబడి నల్లగా మారింది. శివుడు ఆమె తపస్సుకు మెచ్చి గంగాజలంతో ఆమె శరీరాన్ని శుభ్రం చేశాడు. అప్పుడు పార్వతీదేవి అత్యంత స్వచ్ఛమైన తెల్లని కాంతితో మెరిసిపోయింది. ఆ రూపమే మహాగౌరి. ఆమె చంద్రునివల ప్రకాశవంతంగా తెల్లగా ఉంటుంది. ఆమె వృషభంపై కొలువై 4 చేతులలో త్రిశూలం, ధమరుకం, అభయముద్ర, వరదముద్రలను ధరించి ఉంటుంది. మహాగౌరీదేవి సౌందర్యానికి, శాంతికి, పరిశుభ్రతకు ప్రతీక. ఆమెను పూజించడం ద్వారా పాపాలు తొలగిపోయి జీవితంలో శాంతి, ఆనందం, శ్రేయస్సు లభిస్తాయి. వివాహ జీవితంలో సుఖశాంతులు కోరుకునేవారు ఈ దేవిని ఆరాధిస్తారు. నవరాత్రుల 9వ మరియు చివరి రోజున మనం సిద్ధిదాత్రీదేవిని పూజిస్తాం. సిద్ధిదాత్రి అంటే సకల సిద్ధులను ప్రసాదించే తల్లి అని అర్థం. ఈ దేవి సమస్త శుద్ధులకు అధిపతి. శివుడు కూడా సిద్ధిదాత్రీదేవిని పూజించి ఆమె ఆశీస్సులతో అనిమ, మహిమ, గరిమ వంటి 8 మహాసిద్ధులను పొందాడు. ఈ సిద్ధులను పొందిన తర్వాత శివుడి శరీరం సగం స్త్రీగా, సగం పురుషుడిగా మారి అర్ధనారీశ్వరుడయ్యాడు. సిద్ధిదాత్రీదేవి కమలంపై ఆసీనమై 4 చేతులలో గద, చక్రం, పద్మం, శంఖం ధరించి ఉంటుంది. ఆమె రూపం ఎరుపు రంగులో మెరుస్తూ ఉంటుంది. ఆమెను పూజించడం ద్వారా జ్ఞానం, ఆధ్యాత్మిక ఉన్నతి, మోక్షం లభిస్తాయి. భక్తులు తమ కోరికలను నెరవేర్చుకుని జీవితంలో అన్ని లక్ష్యాలను సాధించగలరు. నవరాత్రి పూజలకు పరిపూర్ణతను ప్రసాదించేది సిద్ధిదాత్రీదేవి. నవరాత్రులు ముగిసేసరికి దుర్గాదేవి మనకు ఆరోగ్యం, సంపద, జ్ఞానం, శాంతిని ప్రసాదించింది. జీవితాన్ని దివ్యంగా మారుస్తుంది. నవరాత్రులలో మనం ఆరాధించే ఈ 9 రూపాలు కేవలం దైవస్వరూపాలే కాదు, అవి మన జీవితానికి మార్గదర్శకాలు. శైలపుత్రి మనకు స్థిరత్వాన్ని, బ్రహ్మచారిణి సంకల్పబలాన్ని, చంద్రగంట ధైర్యాన్ని, కూష్మాండ సృష్టిశక్తిని, స్కందమాత మాతృప్రేమను, కాత్యాయిని విజయాన్ని, కాలరాత్రి భయ నిర్మూలనను, మహాగౌరీ శాంతిని, సిద్ధిదాత్రి జ్ఞానాన్ని అందిస్తాయి. ఈ నవరాత్రుల పండుగ మనలో దాగి ఉన్న దైవత్వాన్ని జాగృతం చేసి చెడును విడనాడి మంచి మార్గంలో నడవడానికి ప్రేరణనిస్తుంది. అమ్మవారి అనుగ్రహం, ఆశీసులు మన కుటుంబ సభ్యులందరిపై ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ ఈ పవిత్రమైన నవరాత్రుల సందర్భంలో మీరందరూ అమ్మవారిని మనస్ఫూర్తిగా పూజించి మీ జీవితాలను సుఖ సంతోషాలతో, విజయాలతో నింపుకోవాలని ఆశిస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ ఇంకో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. ధన్యవాదాలు. జై మాతాది.